चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ वन्दे विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। जय जय श्री चैतन्य जय नित्यानंद श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। మనము చైతన్య భాగవతము 8వ అధ్యాయాన్ని నిన్న కంప్లీట్ చేసుకున్నాం. 8వ అధ్యాయంలో జగన్నాథ మిశ్రుల వారు కొడుకు సన్యాసం తీసుకోబోతున్నాడు అని చెప్పేసి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనందపడుతూ, అయ్యో పెద్ద కొడుకులాగే చిన్న కొడుకు కూడా సన్యాసం తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట. ఆ విధంగా కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు, హే కృష్ణ, నువ్వే అందరినీ కాపాడేటటువంటి వాడవు, సో నా పుత్రుడిని కాపాడు, నా పుత్రుడు ఎప్పుడు మా ఇంట్లో ఉండే విధంగా చూడు అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఆ ప్రార్థనను విని శచీమాత ఏమంటుందంటే, అదేంటి ఈరోజు మీరు ఇలా కొత్తగా ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు అంటాడు, నాకు ఇలా కళ వచ్చింది అందుకని చెప్పేసి అనేసి అంటే, అప్పుడు పర్వాలేదు, ఇప్పుడు ఆయనకి పుస్తకం మాత్రమే తన లోకము, అది మించితే ఇంకొకటి లేదు, మరి అలాంటి పిల్లోని పట్టుకొని మీరు సన్యాసం తీసుకుంటారు అనేసి అంటున్నారు. అది ఏమీ అవ్వదు, పర్వాలేదు, మీరు ఊరికే బాధపడకండి అనేసి చెప్తుందన్నమాట. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత జగన్నాథ మిశ్రుల వారు పరంపదించారు, తన శరీరాన్ని తను వదిలేశారు. అప్పుడున్నటువంటి దుఃఖం ఇంత అంతా కాదంట. ఆ దుఃఖాన్ని వివరించలేకపోతున్నాను అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఆ దుఃఖాన్ని నేను వివరించలేకపోతున్నాను, అందుకే చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను అనేసి. ఆ విధంగా శచీమాత యొక్క దుఃఖాన్ని వర్ణదాతీతంగా ఉందన్నమాట. మరి గౌరాంగుడు కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు. మరి ఇంకా ఎప్పుడైతే జగన్నాథ మిశ్రుల వారు తన శరీరాన్ని వదిలేశారో శచీమాతకి ఇంకో పని లేదు, గౌరాంగుడిని చూసుకోవడం ఒకటే తన పని. మరి ఈ పిల్లోడేంటి, అమ్మకి మంచి స్నేహాన్ని ఇస్తున్నాడు. పిల్లోడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తల్లి బాహ్య స్మృతిని కోల్పోయింది. అంటే నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, అసలు నా చుట్టూన్న వాళ్ళు ఉన్నారా లేరా, తింటున్నామా లేదా, ఇంకా తనకేమీ లేదనమాట. ఊరికే అలా ఉంది అంటే ఉంది అన్నమాట. ఇప్పుడు తన మాన ప్రాణాలు కేవలము నిమాయి మాత్రమే. ఆ నిమాయి ఒక్క క్షణం కనిపించకపోతే తన ప్రాణమే పోయినట్టుగా స్పృహ కోల్పోయేది అనమాట. కళ్ళు తిరిగి పడిపోయేది, అరిచేది నిమాయి నిమాయి అని చెప్పేసి. ఆ విధంగా ఓన్లీ కొడుకు మాత్రమే, ఇంకో లోకం తనకి తెలీదు. మరి పిల్లోడు తెలిసిందే, అంతకుముందు అధ్యాయంలో మనం చూసాము, అల్లరి పిల్లోడు, మొత్తం ఊరంతా వచ్చి కంప్లైంట్స్ చేసేవి. ఆ విధంగా పిల్లోడు ఏది అడిగితే అది ఆ క్షణంలో ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వకపోతే పేచి పెట్టి నానా రభస చేసేవాడు. ఒకరోజు ఏం చేశాడంట, గంగా స్నానానికి వెళ్ళి నేను గంగా పూజ చేసేస్తాను అని చెప్పేసి తను గంగా పూజకు కావలసినటువంటి పూలమాలలు, చందనము, తర్వాత అగరబత్తులు ఇవన్నీ అడిగాడనమాట. అప్పుడు అమ్మ ఏమంటుందంటే, సరే ఇస్తాను, ఒక క్షణం ఆగు అనేసి అంటుందన్నమాట. అప్పుడు పూలమాల తేవడానికి వెళ్తున్నాను అంటే, నువ్వు ఇప్పుడు వెళ్తావా అని చెప్పేసి కోపంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పలకొట్టేశాడు. నీళ్ళ కుండలు, పాల కుండలు, పెరుగు కుండలు, నెయ్యి కుండలు, పప్పు, ధాన్యము, బియ్యము అన్నీ కూడా పలకొట్టేశాడు. అన్నీ కూడా వరదలే కారిపోతున్నాయి. ఇల్లంతా రభసగా అయిపోయింది, రచ్చగా అయిపోయింది. పాపం అమ్మ మాత్రం పల్లెత్తు మాట అనలేదంట. అసలు ఇంకా తన కోపం చల్లారకపోయేసరికి ఇల్లుని కొడుతున్నాడు, దూలాలను కొడుతున్నాడు, వాకిల్ని కొడుతున్నాడు, నేలను కొడుతున్నాడు. అలా కొట్టి అలసిపోయి ఒళ్ళు తెలియకుండా పడుకుండిపోయాడు. ఆ వరండాలోనే దొర్లుతూ పడుకుండిపోయాడు అనమాట. ఆ గోల్డెన్ కాంప్లెక్షన్, ఆ బంగారు మేన ఛాయ కలిగినటువంటి ఆ నిమాయి ఆయన శరీరం మీద ఆ వరండాలో పడుకొని పొర్లుతూ ఉంటే ఆ దుమ్ము ధూళి అంతా కూడా ఆయన శరీరానికి అంటుకొని చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడంట. అలాంటి దివ్యమంగళ స్వరూపాన్ని అసలు ఆయన అలాంటి అల్లరి చేస్తుంటే ఎవరు అడ్డుపడడానికి కూడా రావట్లేదు. పాపం అమ్మ ఏమీ చేయలేక వాడిని ఆపలేక ఒక మూలకెళ్ళి కూర్చుందనమాట. ఆ విధంగా ఇంకెప్పుడు
ఎప్పుడైతే తను నిద్రపోతాడో అప్పుడు అమ్మ మొత్తం మళ్ళీ పూజ ప్లేట్ అంతా రెడీ చేసి నెమ్మదిగా వచ్చి పుత్రుడిని తరిమి లేపి, ఇదిగో నువ్వు వెళ్తానన్నావు కదా వెళ్ళు అనేసి చెప్తుందనమాట. పాపం ఇంత నష్టపోయినా కానీ నువ్వు ఇలా చేసావని పల్లెత్తు మాట కూడా అనదు. పర్వాలేదు, నువ్వు అన్నీ చేసింది బాగానే చేసావులే, అయితే అయ్యింది, నష్టపోతే పోయాము అని చెప్పేసి అంటుందన్నమాట. ఆ విధంగా ఇంకా నిమాయి లేచి చూసి తను చేసినటువంటి తప్పుకి తనే సిగ్గుపడతాడు. ఆ విధంగా సరే అని చెప్పేసి గంగా స్నానానికి వెళ్తాడు. పూజ చేసేసుకొని మళ్ళీ వచ్చి ఇంకా ఇంటికి వచ్చి అమ్మ పిల్లోడు వచ్చేలోపు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసింది. తర్వాత అలికింది, ముగ్గు పెట్టింది, వంట చేసింది, ప్రసాదం రెడీ చేసింది. పుత్రుడు రాగానే పుత్రుడికి పెట్టింది. పుత్రుడు తిన్నాడు. తిన్న తర్వాత కిల్లి వేసుకున్న తర్వాత అంటుందన్నమాట, ఏమ్రా నువ్వు ఇవన్నీ పలకొట్టేవు, అంతా ఆగం చేసావు, అవన్నీ నీవే కదరా, మరి రేపు ఎలా తింటావు, ఏం సంగతి అనేసి అంటే అప్పుడు నిమాయ్ అంటాడంట. ఏమంటాడు అంటే, సరేలే కృష్ణుడే పోషిస్తాడు అనేసి అంటాడనమాట. ఆ విధంగా అలా చెప్పేసి మళ్ళీ గంగకు వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట. మళ్ళీ ఎప్పుడైతే గంగ నుంచి తిరిగేసి వచ్చినప్పుడు అమ్మకి 2 తులాల బంగారు నాణాలు ఇస్తాడనమాట. అయితే ఎప్పుడు ఇంట్లో సామాన్లు అయిపోయినా ఎలాంటిది ఇలా ఎప్పుడైనా అయినా ఏం చేస్తూ ఉంటాడంట నిమాయి, ఎప్పుడు ఇలానే 2 బంగారు నాణాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడనమాట. అమ్మ ఆలోచిస్తుంది, అసలు ఈ నాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం సంగతి, మరి వీడి దగ్గర ఏమైనా సిద్ధి ఉందా, ఎవరినైనా అడుక్కొని వస్తున్నాడా, మరి ఎలాంటి ప్రమాదం రాబోతుంది, ఏమీ తెలియదు, ఎప్పుడు వస్తుందా ప్రమాదము అని చెప్పి తను భయపడుతూ ఉందన్నమాట. సో ఆ విధంగా తను ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ పోనీ ఎక్కడన్నా దొంగతనం చేయకుండా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చాడు అనుకోండి పిల్లోడు, మరి అప్పుడు ఏమంటాడు, గుట్టు చొప్పున తీసుకెళ్ళి అమ్మడం అలాంటివి చేస్తారు. కానీ ఏం చెప్పేవాడంట తల్లికి, అమ్మ 5 షాపుల్లోనో 10 షాపుల్లోనో నువ్వు చూయించాలా, ఎవరికి పడితే వాళ్ళకి అమ్మకు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్మి అప్పుడు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని రా అనేసి చెప్పేవాడంట. ఆ విధంగా ప్రతిసారి కూడా తను అలా చేస్తూ ఉండేవాడనమాట. సో ఆ విధంగా జరుగుతూ ఉండేదన్నమాట. మరి అప్పుడు ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా కృష్ణుడి భక్తి పట్ల ఎవరికి కూడా రుచి లేదనమాట. అప్పుడు ఎవరు ఈ అద్వైతాచార్య వీళ్ళందరూ కూడా ఈ జీవులందరినీ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ ఏమంటున్నారంటే వీళ్ళందరి పట్ల కృప చూయించు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరు కూడా మాట వరుసకి కూడా కృష్ణనామాన్ని వాళ్ళు తీసుకోవడం లేదు. కృష్ణుడి యొక్క ఉత్సవాలను వాళ్ళు ఎవరు కూడా జరిపించడానికి సిద్ధంగా లేరు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఏమంటారు ఫంక్షన్స్, పార్టీస్, పిల్లల పెళ్ళిళ్ళల్లో చాలా బిజీగా ఉన్నారనమాట. సో ఆ విధంగా ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ 9th చాప్టర్లో నిత్యానందని బాల్యలీలల గురించి ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారు. మనకి ఇప్పటివరకు మనం చైతన్య మహాప్రభు యొక్క స్టోరీని మనం చదువుకున్నాం. ఇప్పుడు నిత్యానంద మహాప్రభు ఎవరు? నిత్యానంద మహాప్రభు సాక్షాత్ బలరాముల వారు, రామ అవతారంలో వచ్చినటువంటి లక్ష్మణుల వారు. ఆ లక్ష్మణుడు ఆ బలరాముడే ఇప్పుడు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు కృష్ణుడు అవ్వగా నిత్యానంద మహాప్రభు బలరాముల వారు వచ్చారనమాట. ఆ బలరాముల వారు ఎక్కడ పుట్టారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన బాల్య లీలలేంటి అన్నీ కూడా ఈ అధ్యాయంలో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఎవరు? తనేమో సాక్షాత్ వ్యాసదేవుల వారు. జయ జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ చైతన్య కృపా సింధు, జయ జయ నిత్యానంద అగతిర బంధు. గతి లేని వాళ్ళందరికీ కూడా ఈ నిత్యానంద ప్రభువే గతి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఎవరికి? మొత్తం ఈ జగత్తుకంతా గతి లేని వాళ్ళందరికీ కూడా తనే ప్రభు అనమాట. జయద్వైత చంద్రేరా జీవనాదాన ప్రాణ, జయ శ్రీవాస గదాదేరా నిదాన. మరి ఇతను ఏంటంట, అద్వైతునికి జీవనము ఇంకా ధనము ప్రాణము అనమాట. అద్వైత చంద్రునికి జీవనము ధనము ప్రాణము, మహాప్రభువునికి జయమగుగాక. ఇంకెవరికి? శ్రీవాస పండితుడికి గదాధర పండితుడికి ఇతనే నిదానము. జయ జగన్నాథ శశిపుత్ర విశ్వంబర, జయ జయ భక్త బృంద ప్రియానుచర.
ఇంకా శచి జగన్నాథ పుత్రులైనటువంటి విశ్వంభరుడికి జయమగుగాక. మహాప్రభువుకి ప్రియమైన ఈ అనుచరులందరూ ఎవరైతే ఈ భక్తులందరూ ఉన్నారో ఈ భక్త గణంకి అందరికీ కూడా జయమగుగాక. అందుకే మనం ప్రతిరోజు ప్రతి మాల జపం చేసేటప్పుడు ఏం చెప్తాం? జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త బృంద. ఆ విధంగా గౌరచంద్రుడి యొక్క భక్త బృందానికి, అందుకనే ఆ మహాప్రభు యొక్క ప్రియమైన అనుచరులందరికీ కూడా జయము వందనాలు చెప్తూ కథను మొదలు పెడుతున్నారనమాట. పూర్వే ప్రభు శ్రీ అనంత చైతన్య ఆజ్ఞయ రాడే అవతీర్ణాయి ఆచేన లీలాయి हडो ओजना मे पिता माता पद्मावती एकचाका नामे ग्रामा గౌడస్వేరాచది. ఎవరంట? హడాయి పండితు, ఆయన పేరు హడాయి పండితు. తల్లి ఎవరు? పద్మావతి. మరి ఈ పద్మావతికి హడాయి పండితుకి ఏకచక్ర నామము, ఏకచక్రం అనే పేరు కలిగినటువంటి ఆ ఊరులో, ఆ గౌడ దేశంలో ఇతను పుట్టాడనమాట. ఎలా పుట్టాడు అంటే చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించగా అనంతదేవుడు ఈ రాడ దేశంలో అవతారం తీసుకున్నాడనమాట. 1 సెకండ్. మా శిశుహాయితే సుస్థిర సుబుద్ధి గుణవాన్ జినయి కందర్పకోటి లావణ్యరదామా. అయితే తను ఏ విధంగా ఉన్నాడు అంటే చాలా దివ్యంగా ఉన్నాడనమాట. అతను కందర్ప కోటి లావణ్యేర ధామ. తను కందర్ప అంటే మన్మధుడు, కోటి మన్మధుల యొక్క అందాన్ని తీసుకొని తను ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు అంటే ఆయన ప్రతి అంగం కూడా లావణ్యంగా ఉందన్నమాట. అసలు కోటి మన్మధుల అందాన్నే ధిక్కరించే విధంగా ఉన్నాడనమాట. సేయి అయితే రాడే హైలా సర్వసుమంగళ దుర్భిక్ష దారిద్ర్య దోష కడిల సకాల. ఎప్పుడైతే ఈ రాడా దేశంలో నిత్యానంద మహాప్రభు ఆవిర్భవించారో అక్కడ ఉన్నటువంటి దుర్భిక్షం అంతా పోయిందంట, అంతా సుభిక్షంగా మారిపోయిందంట, దరిద్రం అంతా పోయిందంట. అందరూ కూడా చాలా సంతోషంతో, అసలు అక్కడ ఉన్నటువంటి ఏ దోషం కూడా లేదు. అందరూ కూడా సంతోషంతోనూ ధనధాన్యాలతోనూ మొత్తం వాతావరణం అంతా కూడా సుభిక్షమైపోయింది. జేదీనే జన్మిలా నవద్వీపే గౌరాచంద్ర రాడే దాకి హూంకార కరీలా నిత్యానంద. అయితే చైతన్య మహాప్రభు ఆవిర్భవించేదానికంటే ముందే ఆవిర్భవించారు. ఆల్మోస్ట్ 12 years, ఎంతో పెద్దవాళ్ళు. రాను మనకి కరెక్ట్ నెంబర్ తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆవిర్భవించారో ఏ రోజు? గౌర పూర్ణిమ రోజు, గ్రహణం రోజు పుట్టారు కదా. అప్పుడు ఆ క్షణంలో చాలా పెద్దగా గర్జించారంట. అసలు ఎలా గర్జించారు అంటే ప్రతి ఒక్కరు కూడా అసలు ఏమైందో కూడా తెలియదు అనమాట. అంత పెద్దగా గర్జించారంట నిత్యానందుడు. అనంత బ్రహ్మాండ వ్యాప్త హాయిలా హుంకారే. ఈ బ్రహ్మాండాన్ని దాటి అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్ని బ్రహ్మాండాలకి ఆయన హూంకారం వెళ్ళిందనమాట, ఆయన యొక్క గర్జన వెళ్ళిందనమాట. మూర్ఛాగత హైలాజేనే సకల సంసారే. అందరూ ఏమనుకున్నారంటే పిడుగు పడిందేమో అని చెప్పేసి మూర్ఛపోయారంట కొంతమంది జనాలు. కథలోక బలి లేక హైల వజ్రపాత కథలోక మాని లేక పరమ ఉత్పాత. అయ్యో ఏమైందో తెలీదు, వజ్రపాతమే కలిగిందా ఏంటి అని చెప్పేసి, ఏ ఉత్పాతం రాబోతుందో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. కథలోక బలి లేకే జానీలు కారానా గౌడేశ్వర గోసాయిరా హాయిల గర్జన. కొంతమంది ఏమనుకున్నారంటే ఈ గౌడేశ్వరైన ప్రభువు గర్జించాడు అనేసి కొంతమంది అనుకున్నారు. కొంతమంది వాళ్ళకి ఏది తోచినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారనమాట. ఏదో రాక్షసుడు వచ్చాడని, లేకపోతే ఏదో ఉత్పాతం రాబోతుందని, ఇదేదో అశుభ సూచకం అని, లేకపోతే కొంతమంది ఏదో అద్భుతమైంది జరగబోతుంది అందుకే ఇలాంటి గర్జన అయ్యింది అని చెప్పేసి కొంతమంది వాళ్ళు అలా అనుకుంటున్నారనమాట. ఏ ఈ మత సర్వలోక నానా కథ గాయా నిత్యానందే కేహ నాహి చిన్నీలా మాయా. కానీ నిత్యానందుడి యొక్క మాయను మాత్రం ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు, ఆయన ప్రభావాన్ని మాత్రం ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు. సాక్షాత్ బలరాముల వారే అక్కడ కృష్ణుడు ఆవిర్భవిస్తే తన యొక్క హూంకారంతో ఈ శబ్దం వచ్చింది. ఇప్పుడు ఆ బలరామ కృష్ణులు ఇద్దరు కలిసి వాళ్ళ లీలలు చేయబోతున్నారు అన్న విషయం ఎవరికి కూడా తెలియదన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క మాయా ప్రభావం వలన.
हे नामते आपना लुकाई नित्याనంద శిశుగాన సంగే కేలా కరేనానంద. ఆ విధంగా నిత్యానంద ప్రభు తాను ఎవరికి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరిలో కలిసి తను ఆడుకుంటూ ఉండేవాడనమాట. ఆడుకుంటడం అంటే ఎలాంటి ఆటలు ఆడేవాడంట, ఎప్పుడు చూసినా ఆనందంగా లీలలు చేస్తూ ఉండేవాడనమాట. శిశుగాన సంగే ప్రభు చేత క్రీడాకారే శ్రీకృష్ణేర కార్యావీనా ఆరణ హిస్పురే. ఎలా ఆ శిశువులందరితో కలిసి ఎప్పుడు చూసినా కూడా ఆటలు ఆడుతూనే ఉండేవాడు. ఏంటంట ఆ ఆటలంటే కృష్ణ కార్యాలు, కృష్ణుడు ఏ లీలలు చేశాడో అవి మాత్రమే ఆడుతూ ఉండేవాడనమాట. మరి ఇంకేవి కూడా ఆడుకునేవాడు కాదు, ఇంకా వేరే ఆట అసలు ఆడుకోవాలని అనుకునేవాడు కాదనమాట. ఓన్లీ కృష్ణ కార్యాలను మాత్రమే ఆడుకునేవాడు. దేవాసభ కరే నా మిలియా శిశుగానే పృథవీరి రూపేకే హా కరే నివేదన. మొత్తం ఆ శిశువులందరితో కలిసి వాళ్ళు ఆడుకునేటటువంటి సభ ఎలా ఉండేది అంటే దేవతల యొక్క సభలాగా ఉండేదంట, దేవ సభలాగా ఉండేదన్నమాట. ఒకరేమో పృథ్వీ రూపంలో వచ్చి తన కష్టాలను చెప్పుకునేవాళ్ళు. మనము ఎప్పుడైతే భాగవతం కృష్ణుడి యొక్క జన్మ కంటే ముందు చదువుకున్నాం కదా, భూదేవి ఏం చేస్తుంది, వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్తే అప్పుడు బ్రహ్మ భూదేవి తర్వాత సకల దేవతలు అందరూ కూడా కలిసి వెళ్ళి ఆ క్షీర సముద్ర సాగరం బయట నించొని సహస్ర శీర్ష పురుష అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఆ విధంగా ఒక పిల్లోడు ఆ భూదేవి లాగా వచ్చేసి తను ఏం చేసేవాడంటే ఇలాంటి కష్టం వచ్చింది అనేసి చెప్పేవాడనమాట. సో తబే పృథ్వీ లాయా సబే నది తీరే జాయా శిశుగాన మేళ స్తుతి కరే ఊర్ధ్వరాయా. అప్పుడు అందరూ కూడా ఆ పృథ్వీని తీసుకొని నది తీరంకి వెళ్ళేవాళ్ళు అనమాట. ఏంటా నది అంటే ఆ క్షీరసాగరానికి వెళ్ళేవాళ్ళు కదా, ఆ విధంగా ఆ నది తీరానికి వెళ్ళేవాళ్ళు. కోన శిశులు కాయియా ఊర్ధ్వగరి బోలే చెన్మివాగా గియామి మథురా గోకులే. ఈ శిశువులందరూ కూడా ఆ వైకుంఠపతిని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఒక శిశువేమో దాచుకొని ఆకాశవాణిలాగా చెప్తాడనమాట. ఏమంటాడు, అప్పుడు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ప్రార్థించాడు అప్పుడు ఏం చెప్తాడు, నేను ఇప్పుడు ఆ గోకులంలో ఆవిర్భవించబోతున్నాను, అప్పుడు మీరందరూ కూడా నాకంటే ముందే వెళ్ళి అక్కడ మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి, ఆ పరిస్థితులన్నీ రెడీ చేసి పెట్టండి అని చెప్తాడు కదా. ఆ విధంగా ఈ పిల్లలందరూ కూడా ఆడుతూ ఉంటే అందులో నుంచి ఒక పిల్లోడు నెమ్మదిగా వెళ్ళి దాక్కొని తను కూడా ఆకాశవాణిలాగా తను మాట్లాడుతూ ఉంటాడంట. నేను మథురా గోకులంలో జన్మించబోతున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. కోనా దీనా నిసభాగే శిశుగణాలయా వసుదేవదేవకీరా కారాయే నవీన. తర్వాత కారాగారాన్ని బంధించడము, అర్ధరాత్రి వేళలో కృష్ణుని తీసుకెళ్ళి ఎవరు మేల్కొని ఉండకుండా చీకట్లో యమునా నదిని దాటి ఏ విధంగా అయితే వసుదేవుల వారు నందబాబా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఆ విధంగా. తర్వాత అంతలోకే ఇంకా 2-3 పిల్లలు కలిసి అక్కడ గోకులాన్ని సృష్టించేవాళ్ళు అనమాట. గోకుల సృజియతది ఆనేనా కృష్ణేరే మహామాయ దిలలయ బాండీలా కంసైరే. ఇంకా ఈ కంసుడికి తెలియకుండా ఏం చేసేవాళ్ళంటే గోకులంని అక్కడ సృష్టించి కృష్ణుని తీసుకొని వెళ్ళి అక్కడ దింపేవాళ్ళు అనమాట. అంటే కంసుని మభ్యపెట్టేవాళ్ళు అనమాట వాళ్ళు ఆ విధంగా. కోనా శిశు సాజాయేనా పూతనర రూపే కేహ హస్తపాన కరే ఊటి తార బుకే. సో అందులో ఒక పిల్లోడు పూతన అయ్యేవాడనమాట, మరొకడేమో వాడి మీదకి ఎక్కి స్తనపానం చేసేవాడనమాట. కోనా దీనా శిశు సంగే నాలా ఖాడి దియా సెకట గడియ తాహా ఫెలేనా బజియా. ఇప్పుడేమో శకటాసురుడిగా ఇంకొకడు వచ్చి డొల్లగా ఉండే పెద్ద కాండాన్ని, ఏదైతే చెట్టు ఉంటుంది ఊరికే ఖాళీగా ఉంటుంది కదా బొంగులా ఉంటుంది, దాన్ని తీసుకొని వచ్చి తను ఏం చేసేవాడంట ఆ తుంగ చెట్టుకు చెందినటువంటి ఆ డొల్లని తీసుకొని వచ్చి తను ముక్కలుగా చేసి చిన్న ఏదో ఒక బండిలాగా తయారు చేసేవాడు అనమాట. బండిలాగా తయారు చేస్తే శకటాసురుడు బండిలో వస్తాడు కదా, ఆ విధంగా బండిని విరగొట్టేసేవాడు అనమాట. ఆ శకటాసురుడు లీల చేసేవాళ్ళు. నీకటే బసియే జేత గోయలారా కరే అలక్షిత శిశు సంగే గియా చూరి కరే. ఈ మరి ఇరుగు పొరుగు పిల్లలందరూ కూడా ఈ గొల్లవారి పిల్లలకు వాళ్ళ ఇంటికి పోయినట్టుగా వెళ్ళి ఈ శిశువులందరూ కూడా కలిసి దొంగతనం చేసేవాళ్ళు అనమాట. తారే చాడి శిశుగానా నాహి జాయా గరే. ఎంత రాత్రైనా ఏమైనా ఎవ్వరింటికి పోవట్లేరంట. అందరూ కూడా రాత్రి దీనా నిత్యానంద సంహతి విహారే. అది పొద్దున లేదు రాత్రి లేదు, ప్రతి ఒక్కరు కూడా నిత్యానందుడితోనే ఉంటున్నారు.
నిత్యంగా ఆనందాన్ని పంచేటటువంటి వాడు. ఆయనను వదిలిపెట్టి ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు. అందుకని ఆ పిల్లలు ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేరంట. రాత్రి పగలు ఎప్పుడు చూసినా ఆ నిత్యానందతోనే ఉంటారనమాట. జాహరా బాలక తారా కిచు నహి బోలే సబే స్నేహకారియా రాకేలాయా కోలే. మరి ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమైనా కంప్లైంట్ చేసేవాళ్ళంటే ఎవ్వరు కూడా కంప్లైంట్ చేసేవాళ్ళు కాదంట. పిల్లలు ఎక్కడ పోయారు అని వంకతో వచ్చి నిత్యానందుడిని చూసేసి వెళ్ళేవాళ్ళు అనమాట. అందరూ కూడా నిత్యానందుడి దర్శనం చేసుకొని చాలా ఆనందపడేవాళ్ళు. ఆ వంకతో అక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని చూసి నిత్యానందుని వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎత్తుకొని దించి వెళ్ళేవాళ్ళు అనమాట. సబా బోలే నాహి దేకి హేనా దివ్య కేలా అందరూ అనుకునేవాళ్ళు అనమాట. అసలు ఇలాంటి ఆటలు ఏవైతే దివ్యమైన ఆటలు ఉన్నాయో అసలు ఇప్పటివరకు చూడలేదు. కేమానే జానీలా శిశు ఏత కృష్ణ లీలా, అసలు ఇతనికి ఎన్ని కృష్ణలీలలు ఎలా తెలిసాయబ్బా అనేసి వాళ్ళందరూ మాట్లాడుకునే వాళ్ళంట. ఇవన్నీ ఎలా తెలుసుకున్నవాడు ఉన్నాడే ఇంత చిన్న పిల్లోడు, వాడికి ఇవన్నీ ఎలా తెలిసాయి, ఎలా ఆడుతున్నారు ఇలాంటి దివ్యమైన ఆటలు అని చెప్పేసి. కోనా దీనా ప్రతేరా గడియా నాగానా చలే జాయా లాయిలా లయ్యా సకల శిశుగణ. ఒకరోజు ఏమైంది అంటే ఈ ఆకులన్నింటినీ కూడా కూడేసి ఏం చేశారంటే దాన్ని పెద్ద పాములాగా తయారు చేశారనమాట. సో కాలియా చేస్తున్నారనమాట. ఈ శిశువులందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారంటే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట. అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. జూపదియా పడేకేహా ఆచేష్ట హయ్యా చైతన్యకరాయ పాచే ఆ పని ఆశయ. అప్పుడు ఎందుకంటే ఆ యమున నీళ్లు తాగి అక్కడున్న ఆవులు వాళ్ళందరూ కూడా స్పృహ కోల్పోయి పడిపోతారు కదా. ఆ విధంగా అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, యమునాలో దూకుతాడు కదా. ఇప్పుడు బలరాముడు నిత్యానంద కూడా తను నీటిలో దూకుతాడనమాట. అందరికీ కూడా అక్కడ ఎవరైతే నిచేష్టగా పడిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పృహ వచ్చేటట్టు చేస్తాడనమాట. కోనదీన తాళవానే శిశు గానాలయ శిశు సంగీతాల కాయా ధేనుకామరియా. ఇంకా ధేనుకాసురు వధ గురించి ఏం చెప్తాం, ఆ ధేనుకాసురుడిని స్వయంగా సంహరించింది అతనే కదా. ఆ విధంగా ఆ ధేనుకాసురుడిని సంహరించి అక్కడున్న పిల్లలందరితో కూర్చొని తాటి పండ్లు తింటూ ఉన్నాడనమాట. శిశు సంగే గోష్ఠి గియా నానా క్రీడా కరే బాకా అగవసూర కరిత హమారే. ఆ విధంగా బకాసురుణ్ణి అగాసురుణ్ణి వత్సాసురుణ్ణి సంహరించే ఆటలన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నారనమాట. వికాలే ఆయిసే ఘరా గోష్ఠి రసహితే శిశుగణ సంగే శృంగా బాయితే. ఏ విధంగా అయితే కృష్ణుడు అడవికి ఆవులని తీసుకొని వెళ్ళి తను రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేసేవాడు, కొమ్ము బుర్రను వాయిస్తూ అందరి పిల్లలతో ఊరేగింపుగా వచ్చేవాడు కదా. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఈ పిల్లలందరూ కూడా శృంగాలను వాయించుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళంట. కోనదీన కరే గోవర్ధనధర లీలా బృందావన రచి కోనదీన కరే కేలా. ఇంకో రోజేమో గోవర్ధన లీలను ఆడుతూ ఉన్నారనమాట. అక్కడ బృందావనాన్ని అంతా రచించి వీళ్ళందరూ ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టుగా లీల చేస్తున్నారు. కోనదీన కరే గోపీరవసన హరణ కోనదీన కరే యజ్ఞపతి దరసన. ఒకరోజేమో గోపి వస్త్రాపరణం ఆడారు, ఇంకొక రోజేమో యజ్ఞపత్నులకి దర్శనమిస్తాడు కదా కృష్ణుడు. సో ఆ లీలని కూడా చేశారనమాట. కోన శిశు నారద కాచయే దాడి దియా కంసస్థానే మంత్ర కాహే నిభృతే బసియా. ఒకరోజేమో ఒక పిల్లోడు గడ్డాన్ని పెట్టుకొని వచ్చాడంట. గడ్డాన్ని పెట్టుకొని వచ్చి అక్కడ కంసుడి యొక్క సభ, ఆ కంసుడి యొక్క సభకు వచ్చి ఏం చెప్తాడు అంటే, నువ్వు ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా నువ్వు కృష్ణుని ఏదో ప్లాన్ చేసి తెప్పి అని చెప్పేసి చెప్తాడు కదా నారదుడు. ఆ లీలను చేశారనమాట. కోనదీన శిశు ఆ క్రూరే వేసే లయ జాయ రామకృష్ణ కంసేరే నిసేదే. ఆ విధంగా తను ఏం చేశాడు, ఒక పిల్లోడు అక్రూరుడు వేషం వేసుకొని తను ఏం చేశాడు అంటే, ఈ కంసుడు ఆదేశం ఇస్తే ఇప్పుడు రామకృష్ణులను తీసుకురావడానికి, కృష్ణ బలరాములను తీసుకురావడానికి గోకులానికి మథురకి వెళ్ళాడు. నందగోకులానికి వెళ్ళాడు. आपनी जे गोपी भावे करेण క్రందనా నది బాహేన సభా దేకే శిశుగానా. ఎప్పుడైతే ఆ క్రూరుల వారు వచ్చి కృష్ణ బలరాముల్ని బండి మీద కూర్చోబెట్టుకొని వెళ్ళేటప్పుడు నిత్యానంద మహాప్రభుకి గోపీ భావం వచ్చేసిందంట. గోపికలు ఏ విధంగా అయితే ఏడుస్తున్నారో నిత్యానంద మహాప్రభు కూడా అలా ఏడ్చేస్తున్నాడంట, కృష్ణ బలరాములు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. అలా ఏడుస్తూ ఉంటే మొత్తం అక్కడ అంతా
నదిలాగా ప్రవహిస్తుందంట ఆయన కన్నీళ్ళు. తర్వాత ఎక్కడున్నా సారీ కోనాదినా విష్ణు మాయా మోహే కేహా లకితే నా పారే నిత్యానంద సంగే సభా బాలక విహారే. మరి నిత్యానందుడు అలాంటి లీలలు చేస్తుంటే ఆయన యొక్క మాయ ద్వారా ఎవరు కూడా ఆయన గుర్తించలేకపోతున్నాడు. ఆ విధంగా ఆ పిల్లలందరితో కలిసి తిరుగుతూ ఉన్నాడనమాట. మధుపూరి రచియా బ్రాహ్మణ శిశు సంగే. సేమ్ సీక్వెన్స్లోనే కృష్ణా బుక్లో మనం ఏ స్టోరీస్ చదువుకున్నాం అన్నీ అదే సీక్వెన్స్లో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ మథురాన్ని సృష్టించారనమాట. మథురాన్ని సృష్టించి ఇప్పుడు ఆడుకోబోతున్నారు. మథురాలోకి ప్రవేశించినప్పుడు అక్కడున్నటువంటి మాలాకారుడు, తర్వాత వస్త్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. మధుపూరి రచియా బ్రాహ్మణ శిశు సంగే కేహా హాయా మాలి కేహా మాల పరే రంగే. రంగే అంటే వస్త్ర ఎవరు రజకుడు, తర్వాత మాలి అంటేనేమో గార్లెండ్లు ఇచ్చే అటువంటి వాడు. ఎప్పుడైతే చాకలివాడి దగ్గర నుంచి వాడిని కొట్టేసి బట్టలు తీసుకుంటారో తర్వాత మాలాకారుడు వచ్చి మాలల్ని ఇస్తాడు. ఆ విధంగా ఆ మాలల్ని కూడా తీసుకున్నారనమాట. ఒక అబ్బాయి వచ్చి అందరికీ మాలలు వేసాడనమాట. అలా కుబ్జా వేసాకరి గంధ పరే తారస్తానే దానుక గడియ బంగే కరియ గర్జనే. ఈ కుబ్జ రూపంలో ఒకరు వచ్చి గంధాన్ని తర్వాత అవన్నీ పెట్టారనమాట. తర్వాతనేమో నెక్స్ట్ ధనస్సుని విరిచేస్తారు కదా, ఆ విధంగా అంతలోపే ఇంకో పిల్లోడు ఏం చేశాడంటే ధనస్సుని తీసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టాడనమాట. ఈ కృష్ణ బలరాములు ఇద్దరు కూడా దాన్ని చూస్తా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆ ధనస్సుని భంగం చేస్తారు కదా, ఆ విధంగా ధనస్సుని భంగం చేసేస్తాడనమాట. కువలయ చారునా ముష్టికా మల్లా మారి కంసకారి కాహరే పాడే నా చూలే దారి. ఈ తర్వాత ఈ కువలయ పీడనం ఏనుగుని చంపేశారు, చారుణ ముష్టికులని మల్ల యోధులు జయించేశారు. తర్వాత ఇప్పుడు కంసుని జుట్టు పట్టుకొని లాగారనమాట. కంసవద కరియా నాచయే శిశు సంగే సర్వలోక దేకి హాసే బాలకేర రంగే. కంసుని చూసి ఆయన్ని పట్టుకొని ఆయన లాక్కొచ్చినప్పుడు ఆ శిష్యులందరూ కూడా కలిసి చూసి నవ్వుతూ నృత్యం చేస్తూ ఉన్నారనమాట. ఈ బాలలు చేసేటటువంటి ఈ పనులన్నింటినీ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూ ఉన్నారనమాట. ఏ ఈ మత చేత అవతార లీలా సభానుకరణ కరియ కరేకేలా. ఆ విధంగా ఆయన ఏ అవతారాలన్నీ ఎత్తాడో ఆ అవతార లీలలన్నీ కూడా అనుకరిస్తూ ఆడుతూ ఉన్నారంట. కరేకేలా వాళ్ళ ఆటనే, ఆయన ఏ అవతారంలో ఏ లీల చేశాడో అదే ఆయన ఆట. కోనాదీనా నిత్యానంద హయ్యవమన బలిరాజ కరి చలే తహన భువన. ఇప్పుడు వామనుడైపోయాడు. ఇంకా నిత్యానందుడు వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తి రాజ్యాన్ని దానంగా అడుగుతున్నాడు. వృద్ధ కాచే శుక్రరూపే. అందులో ఒక పిల్లడు వృద్ధ రూపంలో వచ్చి శుక్రాచార్యుడిగా వచ్చి కేహమాన కారే వద్దు అని చెప్తున్నాడు. భిక్షలాయి చాడే ప్రభు శేషతాన సిరే. ఆ విధంగా దానం పొందడానికి ఇప్పుడు తన శిరస్సు పైన తను ఎక్కేస్తాడు కదా, ఆ విధంగా శుక్రాచార్యుడు వచ్చి అడ్డుపడము, బలిచక్రవర్తిని నిస్తా అనడము, తన తలపైన కాలు పెట్టడము. కోనాదీనా నిత్యానంద సేతుబంధ కరే వానరేర రూప సభ శిశుగణధరే. ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వానరులాగా అయిపోయారు. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే సేతుబంధాన్ని నిర్మిస్తున్నారనమాట. ఏం చేసి సేతుబంధం చేస్తున్నారంటే బేరెండారా గాచాగాటి పేలయేనా జాలే శిశుగణ మేలి జయ రఘునాథ బోలే. బేరెండేరా గాచగాటి అంటే ఆముదపు చెట్లంట. ఈ ఆముద చెట్లనన్నీ కొట్టి ఫేలా అయినా జలే అన్నీ ఏమంటున్నారు మొత్తము పేర్చారంట ఆ నీటిపైన. అంత ఆముదపు చెట్లను తీసుకొచ్చి ఆ నీటిపైన వంతెనలాగా పేర్చారనమాట. పేర్చి ఆ పిల్లలందరూ కూడా ఏం చెప్తున్నారు, రఘునాథకి జై అని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ. శ్రీ లక్ష్మణ రూప ప్రభు దరియా పనే దాను దరి కోపే చాలే సుగ్రీవే రస్తానే. దానికంటే ముందుది ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చింది అనమాట. ఏంటి, లక్ష్మణుడు లక్ష్మణ రూపం తీసుకొని కోపంతో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడనమాట. అరే రే వానా రామోరా ప్రభు దుఃఖ పాయ ఒరే
వానరా, నా ప్రభు చాలా దుఃఖంగా ఉన్నాడు రా అనేసి చెప్తున్నాడు. ప్రాణనాలయి ముజది తబే జూటాయా, ఇప్పుడు వెంటనే నువ్వు రాకపోతే నీ ప్రాణాలు తీసేసుకుంటాడు అనేసి చెప్తున్నాడు. ఎక్కడున్నాడంటే స్వామి, మాల్యవాన పర్వతే మోరా ప్రభుపాయ దుఃఖ నారి గణలయ బేటా తుమికార సుఖ. ఆ మాల్యవాన పర్వతం పైన ఉన్నాడు, ప్రభు దుఃఖిస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, శ్రీలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నావు నువ్వు అనేసి అంటున్నాడు అనమాట. కోనదీన క్రుద్ధహాయ పరశురామే రే మోరా దోష నహి విప్రా పలాయ సత్వరే. ఒకరోజేమో పరశురాముడిలాగా గర్జిస్తూ ఉన్నాడంట, కోపంతో గర్జిస్తున్నాడు. ఎందుకు, రాజులందరినీ కూడా సంహరిస్తాడు కదా, అందులో ఆ పిల్లలందరూ అయ్యో విప్రా ఓ బ్రాహ్మణ, నా తప్పేమీ లేదు అని చెప్పేసి, నా దోషం ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు తొందరగా పారిపోతూ ఉన్నారంట. తర్వాత లక్ష్మణేరా భాయ్ ప్రభు హాయసేయి రూపా రుచితే నా పారే శిశు మానయే కౌతుక. నిత్యానంద ప్రభువు లక్ష్మణి భావంలో అసలు ఏ విధంగా లీలలు చేస్తున్నాడో దాన్ని ఎవరు కూడా తెలుసుకోలేకపోయేవాళ్ళంట. ఆ విధంగా తను అందుకునేవాడనమాట, ఆ క్యారెక్టర్లో తను జీవించేవాడనమాట. తను పచ్చవానరేరా రూపేరు రూలే శిశుగణ వార్త జిజ్ఞాసయే ప్రభు హాయ్య లక్ష్మణ. నిత్యానంద మహాప్రభు యొక్క తత్వాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోయి ఈ 5 వానరులు అందరూ కూడా తిరుగుతూ ఉండేవాళ్ళనమాట. మళ్ళీ తర్వాత నిత్యానంద మహాప్రభు లక్ష్మణుడి వేషంతో వచ్చినప్పుడు వానరులు ఎవరు మీరు అని చెప్పేసి ఏమంటారు, ఈ వనంలో మీరు అందరు ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్తారంటే, నేను రఘునాథుడి యొక్క మృత్యుని అనేసి చెప్తాడనమాట. కేతోరా వానర సభా బులవనే వనే ఆమి రఘునాథ భృత్య బోలా మోరస్తానే. వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే, అసలు మీరందరూ ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అనేసి అడుగుతారనమాట. అడిగినప్పుడు వాళ్ళందరూ ఏంటంటే, మేము వాలి భయంతో ఇక్కడ తిరుగుతున్నాము, మాకు శ్రీరామచంద్రుని చూయించండి అని చెప్పేసి అడుగుతారనమాట. ఎందుకు అంటే, మేము ఆయన పాదధూళిని తీసుకుంటాము అనేసి చెప్తారనమాట. అప్పుడు తారా బోలే అమరా వాలి రబే బలి బులి దేకా శ్రీరామచంద్ర లాయి పాదధూళి. ప్రభు వారందరినీ శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొని వస్తారనమాట. వారందరూ కూడా రాముడి యొక్క పాదాల మీద పడి దండవత ప్రణామాలు చేసి ఆయన పాదధూళిని తీసుకుంటారనమాట. తాసాబారే కోలేకారి ఆయిసే లాయియా శ్రీరామచరణే పడే దండవత హయా. ఆ విధంగా వాళ్ళందరూ దండవత చేసి పాదధూళి తీసుకున్నారు. ఇంద్రజిత్ వదలీలా కోనదీన కరే కోనదీన ఆపనే లక్ష్మణ భావే హరే. ఒకరోజు ఏం చేశారంటే, ఇంద్రజిత్ వదలీలని చేస్తూ ఉన్నారనమాట. ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు ఓడిపోతాడు కదా, ఆ విధంగా ఇప్పుడు నిత్యానందుడు లక్ష్మణుడి యొక్క రూపాన్ని తీసుకొని ఇప్పుడు ఆ లక్ష్మణుడి భావంతో తను ఓడిపోయాడనమాట. విభీషణ కరియా ఆనేన రామస్థానే లంకేశ్వర అభిషేక కరేన తాహేనా. విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చాడనమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఈ లంకకి నువ్వే రాజు అని చెప్పేసి పట్టాభిషేకాన్ని చేసేస్తాడు. కోన శిశు బోలే మాజీ ఆయిలు రావణా శక్తికే లహాని అయి సంబర లక్ష్మణ. నేను రావణుణ్ణి అని చెప్పేసి ఇంకో పిల్లోడు వస్తాడనమాట. నేను ఇప్పుడు నా శక్తితోని నేను ఇప్పుడు లక్ష్మణ్ని సంహరిస్తాను అనేసి అన్నాడనమాట. ఏతాబలి పద్మ పుష్ప మారిలా ఫేలియా లక్ష్మణేరా భావే ప్రభు పాడిలా డాలియా. అప్పుడు ఏం చేశాడంట, అతను తన దగ్గర ఉన్నటువంటి పద్మాలు, లోటస్ ఫ్లవర్స్ అవి ఏంచి తీసుకొని లక్ష్మణుడి పైన విసురుతాడు, నిత్యానంద మీద విసిరేస్తాడనమాట. మరి ఇప్పుడు ఆయన లక్ష్మణుడి భావం వచ్చేసింది ఆయన లోపలికి. తను ఏం చేస్తాడంటే, తను కింద పడిపోయాడు మొత్తంకే. అసలు ఎంత లేపినా లేవడు. మూర్ఛిత ప్రభు లక్ష్మణేరా భావే జగాయా ఓ ఛాయిలా సభా తబు నహి జాగే. అసలు ఎంతమంది వచ్చి లేపినా కూడా లేవట్లేదంట. అసలు శరీరంలో కొంచెం కూడా అసలు ఊపిరి ఉన్నట్టు కనిపించడం లేదంట. ఆ చెయ్యి ఎత్తితే ఇలా చెయ్యి డమ్మని కింద పడేస్తున్నాడంట, కాలు ఎత్తితే కాలు డమ్మని పడేసేస్తున్నాడంట. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, అయ్యో పిల్లోడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అనమాట. పరమార్థ ధాతు నాహి సకల శరీరే. అసలు ఆత్మ ఉందా లోపల, పరమార్థం అది ఉందా
లేదా శరీరం అంతా ఇలా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పేసి. కాందీయే సకాల శిశు హాతదియా సిరే, అందరు పిల్లలందరూ కూడా తల మీద చేతులు పెట్టుకొని ఒకటే ఏడుస్తున్నారంట, గొగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. అంతలోకే ఆ పిల్లలందరూ ఇలా ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులు వినిపిస్తున్నాయి అనమాట. సూని పీత మాతాదాయి ఆయిలా సత్వారే, అరే పిల్లలందరూ ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు అందరూ కూడా అందరూ త్వరగా వచ్చేస్తున్నారనమాట. దేకియే పుత్రేరా దాతు నాహికా శరీరే, వాళ్ళు వచ్చి అక్కడ పడిపోయినటువంటి పిల్లోడు నితాయిని చూడగానే నితాయి శరీరంలో అసలు ప్రాణం ఉన్నట్టే కనిపించట్లేదు. మొత్తంకి అసలు ఎలా అంటే స్పృహ కోల్పోవడం కాదు, అసలు నిశ్చేష్టుడుగా అయిపోయాడనమాట. మూర్ఛిత హాయియా దోహే పాడిలా భూమితే దేకి సర్వలోకాసి ఆయిలా విస్మేతే, అట్లా మూర్ఛలో పడిపోయినటువంటి ఆ పిల్లోడిని చూసి, ఆ భూమి మీద పడిపోయినటువంటి పిల్లోడిని చూసి మొత్తం అక్కడున్న వాళ్ళందరూ కూడా విస్మితులైపోయారంట. అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదన్నమాట. అప్పుడు సకాల వృత్తాంత తబే కాహిలా శిశుగానా, ఇప్పటి వరకు ఏమైందో అంతా కూడా పిల్లలందరూ చెప్పారనమాట. కేహా బోలే రుజిలాజా బావేరా కారానా. అయితే లాస్ట్కి అక్కడున్న ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడు అంటే, ఆగండి మీరు ఎవరెవరు కంగారు పడద్దు, ఎందుకంటే తను ఇప్పుడు లక్ష్మణుడి యొక్క భావాన్ని తీసుకున్నాడు, అందుకే తను ఇప్పుడు అలా అయిపోయాడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకు అంటే ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందంట, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇలా చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఏంటంట, పూర్వే దశరథ భావే ఏ కనటవరా రామవనవాసి సుని ఏడేన కలేవరా. ఒక రోజంట ఈ రాముడి యొక్క నాటకం చేస్తూ ఉంటే ఆ నటుడు, దశరథుడుగా వేసినటువంటి నటుడు, రాముడు వనవాసానికి వెళ్తే నిజంగానే దశరథుడి యొక్క ఆవేశాన్ని తను పొంది, అయ్యో నా పుత్రుడు వెళ్ళిపోతున్నాడే అని చెప్పేసి దశరథుడు ఏ విధంగా అయితే తన శరీరాన్ని వదిలేశాడో ఆ నాటకంలో ఆ నాటక దారి కూడా శరీరాన్ని వదిలేశాడంట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఇది నేను చూశాను, అందుకే మీరు ఎవరు కంగారు పడొద్దు. ఇప్పుడు నిత్యానందుడు ఏం చేశాడు అంటే ఈ లక్ష్మణుడి యొక్క ఆవేశాన్ని తను పొందాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. కేహా బోలే కాచా కాచి ఆచయే చా ఓలయా ఓయాలా హనుమాన ఔషధ దిలే హైవే కబాలా. అయితే ఇంకా అక్కడ ఏం చెప్తాడు అంటే తను సరే ఓకే, ఇప్పుడు తను నటిస్తున్నాడు కదా, అందుకని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు తొందరగా ఔషధం కోసం అనేసి హనుమంతుడిని పంపించండి అనేసి చెప్తారనమాట. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే లక్ష్మణుడు మూర్ఛపోతాడో హనుమంతుడు వెళ్ళి జడీబూటి తీసుకొని రావాలి. కాకపోతే పిల్లలు నిత్యానందుడు పడిపోతే అసలు ఆయన ఆ విధంగా అయిపోయేసరికి పాప వాళ్ళ సంగతి నెక్స్ట్ సీన్ మర్చిపోయి వాళ్ళు ఏడ్చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు, అలా కాదు, ఇప్పుడు ఆయన ఆవేశంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ హనుమంతుడిని పంపించి ఔషధాన్ని తెప్పించండి అనేసి అప్పుడు ఆయన బాగవుతాడు అనేసి చెప్తాడనమాట. పూర్వే ప్రభు సికాయి యాచిలేనా సబరే పడిలే తో మారా బేడి కాందియా ఆమారే. పిల్లలు నిత్యానంద ప్రభు అందరికీ నేర్పించాడంట ముందుగానే. సో మీరందరూ నేను ఇలా పడగానే అందరూ ఏడవాలి, ఏడ్చిన తర్వాత హనుమంతుడిని పంపించాలని. క్షణేక విలంబే పాటాయి హనుమానా నాకే దిలే ఔషధ శిబే మోర ప్రాణ. అప్పుడు చెప్పాడంటే, ఇగో మీరు క్షణకాలం కూడా విలంబనం చెయ్యకుండా మీరేం చెయ్యాలి అంటే హనుమంతుడిని పంపించి ఔషధాన్ని తెప్పియాలి, అప్పుడు మళ్ళీ నా ప్రాణం తిరిగి వస్తుంది అని చెప్పేసి చెప్పాడంట. మీరు ఏడ్చి వెంటనే హనుమంతుడిని పంపించాలి అని చెప్పాడంట. కానీ పిల్లలు మర్చిపోయారు ఆ సంగతి. అప్పుడు తర్వాత నిజ భావే ప్రభు మాత్ర హైలా చేతనా దేకి బడా వికల హైలా శిశుగాన. అయ్యో పాపం పిల్లోడు అలా నిశ్చేష్టుతుడు అవ్వడంతో ఆ పిల్లలందరూ కూడా అయోమయ స్థితిలో పడిపోయారనమాట. చెన్న హాయిలేనా సబే శిక్షణ హి స్ఫూరే. నిత్యానందుడు చెప్పినటువంటి ఆ పాఠం ఏదైతే ఉందో వాళ్ళకి స్ఫురించలేదు, అంటే నెక్స్ట్ సీన్ వాళ్ళకి స్ఫురించలేదన్నమాట. ఊటబాయి బలి మాత్ర కాందే ఉచ్చేశ్వరే. వాళ్ళు ఏం చేస్తున్నారు, హనుమంతుడిని పంపించకుండా అరే బాయ్ లేవు అని చెప్పేసి గట్టిగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారనమాట. లోకముకే సుని కథ హాయిలా స్మరణ హనుమాన కాచే శిశు చలిలా తకనా. సో ఇంకా సరే ఇప్పటి వరకు ఇన్న కథ ప్రకారం ఏం చేయాలి అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏంటి అంటే హనుమంతుణ్ణి పంపించాలి అని చెప్పేసి. ఆరా ఏక శిశుపదే తపస్వీరా వేసే
ఒక శిశువు వచ్చాడంట. ఏ విధంగా ఉన్నాడు? తపస్వి వేషం వేసుకున్నాడు అనమాట. ఫలమూల దియా హనుమానరే ఆంసేసే, ఫలమూలములతో హనుమంతుడి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. వెళ్ళి రాహా బాబా ధన్యాకారి అమర ఆశ్రమ బడా భాగ్య ఆసి మిలే తో మహేనా జన, నాయన రమ్ము నా ఆశ్రమాన్ని ధన్యం చేయము, నీ వంటి వాడి రాకతో మా ఆశ్రమము ధన్యమైపోయింది అని చెప్పేసి, మా భాగ్యము మాకు అసలు ఎంత అదృష్టము అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట. హనుమంతుడు వెళ్తూ ఉంటే దారిలో ఆశ్రమంలో ఒకరు పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు హనుమంతుడిని. అప్పుడు హనుమంతుడు ఏమంటున్నాడంటే, హనుమాన బోలే కాయా గౌరవే చలి చలిబా ఆసివారే చాహిరా హివారే నా పారిబా. అయ్యయ్యో నేను ఏదో ఎమర్జెన్సీ పనిలో వెళ్తున్నాను, కార్యార్థం వెళ్తున్నాను, ఇప్పుడు అసలు మిమ్మల్ని చూడడానికి కానీ మీతో మాట్లాడడానికి కానీ ఇక్కడ ఉండడానికి కూడా నాకు టైం లేదండి అనేసి చెప్తున్నాడు అనమాట. సునీచ రామచంద్ర అనుజ లక్ష్మణ శక్తి సేలే తారే మూర్ఛ కరీల రావణ. నీ విన్నావా? నీకు తెలుసా ఆ శ్రీరామచంద్రుడి యొక్క తమ్ముడు లక్ష్మణుణ్ణి ఆ రావణాసురుడు మూర్ఛపోయేలా చేశాడు. ఆత ఏవ జాయి ఆమి గంధమాదన, అందుకోసమే నేను ఇప్పుడు గంధమాదనానికి వెళ్తున్నాను. ఔషధాని లేరాహే తాహనా జీవనా, ఇప్పుడు నేను ఔషధాన్ని తీసుకొని వస్తే మళ్ళీ ఆయనకు ప్రాణాలు తిరిగి వస్తాయి. తపస్వి బోలాయే జాది జాయి బానిశ్చయా స్నాన కరికి చుకాయి కారహ విజయ. సరే ఆ తపస్వి ఏమంటాడంటే, సరే నువ్వు ఎట్లాగో వెళ్ళాలనుకుంటున్నావు కదా, నువ్వు స్నానం చేసి ఏదైనా తిని వెళ్ళు, నీకు జయమగుగాక అనేసి అంటాడనమాట. అప్పుడు నిత్యానంద శిక్షాయ బాలకే కథ కాహే విస్మిత హాయియ సర్వలోకే చాహి రహే. నిత్యానందుడు నేర్పించిన విధంగా ఈ పిల్లలు మాట్లాడుతూ ఉన్నారనమాట. మరి అలా ఆ విధంగా నాటకం వేస్తూ ఉన్నారు. ఇదంతా నాటకం జరుగుతూ ఉంది అక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి గుర్తుకొచ్చేసింది నిత్యానందుడు ఏ విధంగా నెక్స్ట్ సీన్స్ ఏంటి వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ ఉండి వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. తపస్వీరా బోలే సరో వరే గేలా స్నానే చెలేదాకి ఆరసి సుధారిలా చేరానే. తపస్సు చెప్పినట్టు హనుమంతుడు సరోవరంలోకి దిగి స్నానాన్ని చేశాడనమాట. తర్వాత ఒక పిల్లోడు ఆ నీళ్ళలోకి దిగాడంటే ఏం చేస్తున్నాడో చూడండి. కుంభీరేరా రూపాధరి జాయ జలే లాయి హనుమాన సీస ఆనే కూలేతే టానాయి టానియా. నీటిలోకి వెళ్ళి ముసలి రూపాన్ని తీసుకున్నాడట. అయ్యో ఇప్పుడు గజేంద్ర మోక్షంకి వచ్చారు ఇల్లు. ఆ విధంగా ముసలి రూపాన్ని తీసుకొని ఆ హనుమంతుడి యొక్క పాదాన్ని పట్టుకొని లాగిస్తూ ఈడ్చుకుంటూ తీరానికి తీసుకొని వచ్చాడనమాట. కాతోక్షేనైరానాకారి జీనియా కుంభీరా ఆసిదేకే హనుమాన ఆర మహావీరా. కొంతసేపు ఆ ముసలితో యుద్ధం చేసి ఆ ముసలిని జయించేసి వచ్చేసాడంట హనుమంతుడు. ఆరా ఏకాశి సుధారి రాక్షసేరా కాచే హనుమానే కాయి వారే జాయతారా పాచే. మరి ఇంకొక శిష్యు వచ్చాడంటే ఎలా, హనుమంతుడిని ఎదిరించడం కోసం రాక్షస రూపాన్ని తీసుకొని వచ్చాడంట. వచ్చి ఏమంటున్నాడంటే, ఓ కుంభీరంని జయించావు, అయితే ఇప్పుడు నన్ను జయించి చూడు, అసలు నువ్వు నన్ను ఓడించలేవు అనేసి అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు నేను నిన్ను తినేస్తాను అనేసి అంటున్నాడు అనమాట. అప్పుడు కుంభీరాజే నీలా మోరా జీనివాకే మానా. సో నన్ను ఎదిరించి చూడు, కుంభీరుణ్ణి చేయిస్తే కాదు. తోమా కాజా తాబే కేవా జియాబే లక్ష్మణ, అప్పుడు చూస్తాను నేను తినేసాననుకో లక్ష్మణ్ని ఎవరు కాపాడతారు అనేసి అంటున్నాడు. హనుమాన బోలే రావణ కుక్కురా, రే నువ్వు రావణ కుక్కవురా అనేసి అంటున్నాడు. తారే నహి వస్తు బుద్ధి తూయి పాల దూరా. సరే పోరానాడు, నీకు అసలు బుద్ధే లేదు, నువ్వు దూరంగా వెళ్ళిపో అనేసి అంటున్నాడు. ఏయి మత దూయి జనే హాయ గాల గాలి శేష హాయ చూలా చూలి తాబే కీలా కీలి. ఇంకా అసలు ఇద్దరు కూడా కసరేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చుట్టు పట్టుకొని లాగేసుకొని కొట్టుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కొంచెంసేపు గాలి కీలా కీలి అయ్యిందనమాట. కతోక్షణ సే కౌతుకే జనియా రాక్షసే గంధమాదనే ఆసిహాయిలా ప్రవేశే. కొంచెంసేపు రాక్షసుడితో గొడవపడి ఆ రాక్షసుని సంహరించేసి గంధమాదన పర్వతం పైకి వెళ్ళాడమ్మా. ఎట్టకేలకి ఇప్పుడు హనుమంతుడు గంధమాదన పర్వతంకి వెళ్ళి అక్కడ ఆ లక్ష్మణుడు మూర్ఛపోయాడు, నిత్యానందుడు నిశ్చేష్టుడు అయి ఉన్నాడు. అసలు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అరే హనుమంతుడు సీదా వెళ్ళి
జడీబూటీ తీసుకొస్తే వాళ్ళు లేస్తాడు కదా, అలా కాదు. ఇప్పుడు నిత్యానంద చెప్పినాడు, వాళ్ళు ఏదైతే ఆడాలనుకుంటున్నారో ఇప్పుడు ఆడి తీరాలి, అదంతా ఆడుతూ ఉన్నారు. వీళ్ళకి అందరికీ ఇంకా అసలు టెన్షన్ పెరిగిపోతుంది. అయ్యో నిత్యానందకి అసలు స్పృహ వస్తుందా రాదా, ఏదో వాళ్ళు చేస్తున్నారు ఆడుతున్నారు, నిజంగా ఇప్పుడు హనుమంతుడు తెస్తే వీడు బ్రతుకుతాడా, వాళ్ళ టెన్షన్లో వాళ్ళందరూ ఉన్నారనమాట. మరి ताहि गंधर्वेरावेश दारी शिशु गाना तासा बारा సంఖ్య యుద్ధ హాయత తక్షణ. ఇంకా అక్కడికి కొంతమంది శిశువులు వచ్చారంట. ఎలా వచ్చారు? గంధర్వ వేషంలో వచ్చారంట. వాళ్ళందరినీ కూడా యుద్ధం చేసి ఓడించాడనమాట. ఓడించేసి యుద్ధే పరాజయకారి గంధర్వేరా కానా సిరే కార్యాని లేనా గంధమాదన. ఈ గంధమాదన పర్వతాన్ని ఇంకా తీసుకొని వస్తానే రెడీ అయిపోయాడు ఆ గంధర్వులందరినీ కూడా ఓడించి. ఆరాయేక శిశుతాహి వైద్య రూపాధారి ఔషధాది లేనా నాకే శ్రీరామ సర్జరీ. ఆ విధంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత బిజీగా ఉన్న హనుమంతుడికి ఏది పట్టుకురావాలో తెలియక మొత్తం గంధమాదన పర్వతాన్ని తను తీసుకొని వచ్చాడనమాట. తను ఎప్పుడైతే తీసుకొని వస్తున్నాడో అక్కడ ఇంకొక శిష్యుడు రెడీగా ఉన్నాడంట, డాక్టర్ లాగా తను రెడీగా ఉండి ఆ ఔషధాన్ని తీసుకొచ్చి శ్రీరాముణ్ణి స్మరించుకొని తను ఇస్తున్నాడనమాట. నిత్యానంద మహాప్రభు ఉటీలాత కానే వెంటనే నిత్యానంద మహాప్రభు లేచి కూర్చున్నాడు. దేకి పీతామాత ఆది హాసే సర్వజానే. అప్పుడు తల్లిదండ్రులు కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా నవ్వారనమాట, ఆనందంతో నవ్వారనమాట. కోలే కరీ లేనా గియా హడాయి పండిత సకల బాలక హాయి లేనా హరిషిత. హడాయి పండితుడు వెంటనే పాపం పుత్రుని తన ఒళ్ళోకి తీసుకున్నారు. ఆ విధంగా ఆ పిల్లలందరూ కూడా ఆనందపడ్డారనమాట. సాబా బోలే బాపా హాయి సాబా బోలే బాపా ఇహా కోదయా సికిలా హాసి బోలే ప్రభు మోరా ఏ సకల లీలా. వావ్, అందరూ అడుగుతున్నారంటారే నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి తెలిసాయరా, ఇవన్నీ ఎందుకు ఆడుకుంటున్నావు, నువ్వు ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ అనేసి అంటే అప్పుడు నిత్యానంద అంటున్నారంట, ఏంటి మీరు చెప్పేది, అవన్నీ నా లీలలే అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా నిత్యానంద మహాప్రభు వాళ్ళందరి మధ్యలో ఉంటూ ఆయన చేసేటటువంటి లీలల ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తున్నారనమాట. సో చాలా బాగుంది కదా నిత్యానంద మహాప్రభు యొక్క బాల్య లీలలు. సో ఈరోజు ఇక్కడే ఆపేసుకుందాం, మళ్ళీ మనం సోమవారం రోజు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడ ఎవరికి ఏమైనా మిస్ అవుతే చెప్పండి. హరే కృష్ణ. ఉన్నారా అందరూ, లేకపోతే మీరు అందరు కూడా అక్కడ రామాయణ డ్రామాకి వెళ్ళిపోయారా? నిత్యానంద మహాప్రభు మూర్ఛ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎప్పుడు ఔషధం వస్తుందా అని ఎదురు చూస్తున్నారా? కదా.